హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రైని మనం తయారు చేసుకుందాం. కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసుకోండి. 2 స్పూన్ల కారం సరిపోతుంది నాకు. మీకు సరిపోకపోతే వేసుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. వీటిని బాగా కలుపుకోండి. ముక్కలకి కారం పట్టేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ప్యాన్ పెట్టుకోండి. మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. అలాగైతే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో ఆయిల్ అంత వేసుకోండి. ఆయిల్ వేడెక్కేంత వరకు ఉంచుకోండి. వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఫ్రై చేయండి పచ్చిమిర్చిని. 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. కేజీ చికెన్కి 2 పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని. అందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఇందులో కొద్దిగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయి ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు కదా, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో ముందుగా చికెను కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేయండి. వేసేసాక ఇప్పుడు బాగా కలుపుకోండి. చికెన్ మొత్తం బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చూసుకోండి, కలుపుకోండి. కొంచెం కలుపుకున్నారు కదా, అలాగే ఇంకోసారి మూత పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు చికెన్ మనకి ఫ్రై అయిపోయింది. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా ముక్కలు ఫ్రై అవ్వాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చికెన్ మసాలా కొంచెం వేసుకోండి. వేసుకొని ఇంకోసారి కలుపుకోండి. చికెన్ మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇందులో సన్నంగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.